హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్తీగా షుగర్ ఇంకా బెల్లం లేకుండా లడ్డు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో రెసిపీ షేర్ చేస్తున్నా. నేను ఒక కప్పు వచ్చేసి కొలత కోసం పెట్టుకున్న. అదే కప్పుతో ఒక కప్పు కాజు, ఒక కప్పు బాదం, ఒక హాఫ్ కప్ వరకు వాల్నట్. ఇది ఫ్లేవర్ కొంచెం తినబుద్ధి అయ్యేది కాబట్టి నేను ఒకటి కప్పు యాడ్ చేయకుండా కొంచెం తక్కువ యాడ్ చేసా. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెలాన్ సీడ్స్ అండ్ ఒక కప్పు పల్లీలు యాడ్ చేసా. ఒక పావు కప్పు నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ యాడ్ చేసా. ఇవన్నీ నెయ్యి వేసుకొని సెపరేట్గా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో మీరు కావాలి అని అనుకుంటే మఖానా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ గోందు దొరుకుతుంది కదా, స్వీట్స్లో వేస్తారు, అది ఇంకా హెల్దీ, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. పిస్తా, అన్సాల్టెడ్ పిస్తా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇవే ఉన్నాయి, సో నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేసేస్తాను. ఇలా మంచిగా కలర్ అంతా టర్న్ అయ్యేంత వరకు ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ప్రెగ్నెంట్ విమెన్ డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు కదా, సో వాళ్ళకి డైలీ ఒకేలాగా డ్రై ఫ్రూట్స్ తినాలి అని అంటే తినబుద్ధి అయ్యేది కదా. సో అలాంటి వాళ్ళు కూడా సేమ్ ఇట్లా లడ్డు లాగా చేసుకొని ఈజీగా తినేయచ్చు. డైలీ ఒక 2 తింటే సరిపోతుంది. షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయకుండా చేస్తున్నాం కాబట్టి కిడ్స్కి అయితే ఇంకా చాలా చాలా హెల్తీ. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీకి నాకైతే ఒక 20 స్వీట్నెస్కి సరిపోతుంది అనిపించింది. అన్ని గింజలు తీసేసుకొని నెయ్యిలో ఫ్రై చేసేసుకున్నా. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక 3 ఇలాచీ వరకు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో మనకి ఆల్మండ్స్ ఇంకా పల్లీలు ఉన్నాయి కాబట్టి ఆయిల్ న్యాచురల్గానే రిలీజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం నెయ్యిలో ఫ్రై చేసాం కాబట్టి ఈజీగా ముద్దొచ్చేస్తుంది. అండ్ చల్లారిన డేట్స్ని కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం చేయితో ఒకసారి కలిపేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే. లడ్డూలాగా మా పిల్లలు తినరు అని అనుకుంటే ఈ మనం మిక్సీ పట్టుకున్న దాన్ని బటర్ పేపర్ పైన వేసి చపాతీ కూలతో మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నచ్చిన షేప్స్ లాగా కట్ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. లేదు అని అంటే బిస్కెట్స్ లాగా బేక్ చేసి కూడా ఇవ్వచ్చు. ఈ హెల్దీ రెసిపీని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.